వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇందులో భాగంగా శివాజీ చౌక్ వద్ద నుండి గాంధీ పార్క్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. శివాజీ చౌక్ వద్ద నుండి బుర్రిపాలెం వైపు వెళ్లే రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఎడమ వైపు ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రక్రియ సోమవారం నుండి చేపడుతున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించి పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. మన పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా మొదలైనాయి. మీరు ఒకసారి గమనిస్తే కనుక శివాజీ సర్కిల్ నుంచి గాంధీ పార్క్ వరకు రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వైడింగ్ కార్యక్రమాలు, అలాగే బోస్ రోడ్లో రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వైడింగ్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, అలాగే ఈరోజు 8th వార్డులో ఒక వర్క్ స్టార్ట్ అయింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బీటీ రోడ్డు, ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల వర్క్స్, పార్కులలో కూడా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటి కూడా గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రుల వారు, అలాగే కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి శాంక్షన్స్కు ఆదేశాలకు అనుగుణంగా మనం ఇవన్నీ కూడా అవుతున్నాయి. పర్టికులర్గా ఈ ప్రాంతంలోకి అయితే కనుక శివాజీ సర్కిల్ నుంచి ఇక్కడ బురిపాలెం వెళ్ళేటువంటి రోడ్లో లెఫ్ట్ సైడు సోమవారం నుంచి ఈ వరకు స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ కొన్ని ఎంకరేజ్మెంట్ కానీ, లేకపోతే ఇంకా షెల్టర్ కానీ, ఇట్లా చెట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి రోడ్డుకు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి గుర్తించడం అయింది. సో వాటన్నింటినీ కూడా సామరస్యంగా ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా రోడ్డు వెయిటింగ్ ఎలా చేయాలి అనేది ఈరోజు మా ఇంజనీర్ గారు, ASC గారు, RO గారు అందరూ వచ్చాం, గమనించి రేపు మొన్నట్లో ఈ యొక్క టెంపరీ ఎంకరేజ్మెంట్ కానీ, అలాగే పర్మనెంట్ ఎంకరేజ్మెంట్ కానీ ఈ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో డ్రైన్ వరకు మాకు జాగా ఫ్రీగా రావాలి. తెనాలి కొండవీటి సేవా సమితి నూతన పాలకవర్గ ఎన్నిక శుక్రవారం జరిగింది. తెనాలి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు జరిగిన కొండవీటి సేవా సమితి కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భాగంగా నూతన పాలకవర్గ ఎన్నిక నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా కిక్కూరి శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులుగా పేరం సంజీవరెడ్డి, సెక్రటరీగా కామిరెడ్డి చిన్నారెడ్డి, కోశాధికారిగా ఉడుముల చిన్నకోటిరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఉయ్యూరు సంజీవరెడ్డి, దుండి శ్రీమన్ నారాయణ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సహాయ కోశాధికారి మెట్టు శ్రీనివాసరెడ్డి, పాలకవర్గ సభ్యులుగా సానికుమ్ము ప్రసాద్ రెడ్డి, ముద్దికుప్పం శ్రీనివాసరెడ్డి, కర్నాటి శ్రీనివాసరెడ్డి, తుమ్మ వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, కొండారెడ్డిలు ఎన్నికయ్యారు. అనంతరం కార్తీక వన సమారాధనలో భాగంగా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరల పంపిణీ చేశారు. కార్యక్రమంలో సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అద్భుతంగా 3 రోజుల్లో మనోజాలు పెట్టడానికి చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు అందరూ ఆపేశామని చెప్పి అనుకున్నారు, కానీ 3 రోజుల్లో మేము అందరం కలిసి డిసిషన్ చేసుకొని ఇమీడియట్గా శుక్రవారం పెట్టాము. మనకు చాలా సంతోషము. అందరూ వచ్చి మాకు భోజనం చేసి సంతోషము.
కమిటీలో ఈసారి కొత్త కమిటీ వాళ్ళు పేరు సంజీవ్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కార్తీక సమారాధన శుక్రవారం. వాస్తవంగా అయితే మొన్న ఆదివారం ఈ కార్యక్రమం మనం జరుపుకోవాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ ఈ కొత్త కమిటీ నిర్ణయం కాక పాత కమిటీ వాళ్ళు పెండింగ్లో ఉండిపోయారు. అలాగే మన వాళ్ళంతా మన రెడ్డి సోదరులందరూ కొంత 2 గ్రూపులుగా విడిపోయి వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు సపరేట్ అవ్వడంతో కారణం ఉండేది. కాబట్టి అయినప్పటికీ కూడా ఈ కొండవీటి సేవా సమితి 2004 నుంచి మన వాళ్ళు పెద్దలందరూ కలిసికట్టుగా కార్తీక సమారాధన వనభోజనాలు అందరూ ఒకసారి కుటుంబ సభ్యులా కలిసి అందరూ కలిసి మంచి చెడుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికోసం కొంతమందిని నియమించడం జరిగింది. నెంబర్ చెప్తాను 7997983 థ్యాంక్ యూ. ఒక్కసారి మీరందరూ కూడా ఒక్కసారి ఓట్ చేసినట్టు అవుతుంది. బిగ్ బాస్లో టేస్టీ తేజాను ఎక్కువ రోజులు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. స్థానిక జేఎంజే కాలేజ్ ఎదురుగా గల స్వదర్ హోం నందు స్వర్గీయ మోవా సునీల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కెన్యా నుంచి వచ్చిన కొత్తపల్లి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వదర్ హోంలోని నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, రోటరీ డిస్టిక్ ఇంటర్ క్లబ్ రిలేషన్ జోనల్ చైర్మన్ ఈదర వెంకటపూర్ణచంద్, సునీల్ స్నేహితులు చిగురుపాటి శివప్రసాద్, దాసరి రామకృష్ణ, మన్నూరు ప్రసాద్, గోగినేని శివతేజ తదితరులు పాల్గొన్నారు. నా పేపర్ గ్రామంలో జన్మించి ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకుని అమెరికా వెళ్ళి అమెరికాలో బ్యాంక్ ఆఫ్ అమెరికాకి మేనేజర్గా ఎదిగి ఈ తెనాలికి చుట్టుపక్కల వాళ్ళ గ్రామానికి ఎన్నో మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మోవా సునీల్ కుమార్ 1975లో జన్మించినాడు. 2023లో అతి చిన్న వయసులో అనారోగ్య కారణంగా స్వర్గస్థులైనారు. ఈ ప్రథమ వర్ధంతికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కృష్ణమోహన్, వారి బావగారైన కృష్ణమోహను, వారి ఫ్రెండ్స్ అందరూ ఈరోజు ఇక్కడ సదార్ హోమ్లో వారికి భోజన కార్యక్రమం చేసి ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మా స్నేహితుడైన మోవా సునీల్ కుమార్ గారు పేపర్ గ్రామంలో జన్మించి 1976లో జన్మించి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదువుకొని అక్కడే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్గా పనిచేస్తూ బ్యాంకులో మంచి సేవలు అందిస్తూ బ్యాంకు వారి మన్ననలు పొందినారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల హఠాత్తుగా ఆయన మమ్మల్ని వీడిపోయి వెళ్ళటం జరిగింది. ఆయన లేని లోటు మాకు చాలా తీరని లోటు, ఆయన లేనిది మాకు చాలా తీరని లోటు. ఈరోజు ఆయన ప్రథమ సంవత్సరికం సందర్భంగా మేమందరము వచ్చి ఇక్కడ ఈ సదనంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. శబరిమలలో డిఓటి డాక్టర్స్ ఆఫ్ శబరిమల ఆధ్వర్యంలో జరిగే ఫ్రీ మెడికల్ క్యాంపులను అయ్యప్ప స్వామి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి కోరారు. గుంటూరులో పలువురు వైద్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అనుమతితోనే ఈ మెడికల్ క్యాంపులను అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. నిపుణులైన వైద్యుల బృందం అందుబాటులో ఉంటుందని, భక్తులు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా ఫ్రీ మెడికల్ క్యాంప్కు వస్తే తగిన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. వారు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి శబరిమల వెళ్తూ ఉంటారు. మనం కూడా ఏ ఊర్లో చూసిన ఆంధ్ర రాష్ట్రంలో అయ్యప్ప దీక్షలు చాలా ఆధ్యాత్మికంగా జరుగుతూ ఉంటాయి. శబరిమల వెళ్ళే భక్తుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. సో ఇలా వెళ్తున్న వారికి
మండల పూజ టైంలో కావాల్సినటువంటి స్పెషలిటీస్ ఇవ్వడానికి ఇంతమంది డాక్టర్స్ అవసరం అవుతారు. మేము కూడా వాలంటరీగా మా అంతటా మేముగా పాల్గొంటాము. మేము పాల్గొని కావాల్సిన మందులు కానీ, కావాల్సిన హాస్పిటల్ సెటప్ కానీ, కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మేము వాలంటరీగా చేసుకుంటాము. ఈసీజీ మెషిన్స్ కానీ, డిఫిబ్రిలేటర్స్ కానీ, హాస్పిటల్ కానీ, బెడ్స్ కానీ అన్నీ మేమే చేసుకుంటామని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెట్టిన తర్వాత దేవస్థానం బోర్డు ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్లీ అండ్ వెరీ గ్రేట్ డెసిషన్ ఏంటంటే 9వ నెల 2024లో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు హెస్ గివెన్ పర్మిషన్ ఫర్ డివోటీ డాక్టర్స్ అసోసియేషన్. పేదల ఇళ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు భూమి ఇచ్చి ఇంటి నిర్మాణంకు 5 లక్షల రూపాయలనివ్వాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి కోరారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ లబ్ధిదారులు ఇచ్చిన అర్జీలను నెహ్రూ నగర్లోని 162వ సచివాలయంలో అందించారు. పేదల సొంతింటి కల నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మాల్యాద్రి స్పష్టం చేశారు. 4 లక్షల బదులు 5 లక్షలు ఇవ్వమని మరి తెలియజేస్తా ఉన్నాం. 2 సెంట్ల స్థలంలో 5 లక్షలతోటి నిర్మాణాన్ని చేపట్టి లబ్ధిదారులందరూ కూడా ఇల్లు కట్టియాలని ప్రభుత్వం ఏదైతే మరి పేదలు ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి వాటికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని, లేని పక్షంలో సిపిఐ పేదల పక్షాన్ని నిలబడి ఈ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల సంక్షేమం కోసం జీవి కృష్ణారావు చేసిన కృషి మరువలేనిదని ఏఐటియుసి నాయకులు చినాంజనేయులు, మాల్యాద్రి, అమ్మిశెట్టి శివ అన్నారు. డిసెంబర్ 1న జీవి కృష్ణారావు 8వ వర్ధంతిని రేగుల రాఘవయ్య భవన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పేదల ఇళ్ల స్థలాల కోసం కృష్ణారావు చేసిన పోరాటాలు అందరికీ ఆదర్శమని తెలిపారు. జీవీకే ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జీవీకే అవార్డును ఏఐటియుసి రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావుకు ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని రకాల అంటే హమాలీలు, మున్సిపల్ వర్కర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, అన్ని రకాల ఉద్యోగుల కోసం ఆయన కృషి చేశారు. ఆయన మున్సిపల్ కౌన్సిలర్గా అనేక పర్యాయాలు ఉండి కూడా ఆయన ఈ చిన్న చితక కార్మికుల కోసం కృషి చేసినటువంటి మహాయోధుడు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు. వారి వర్ధంతి రేపు 1వ తారీఖు నాడు 8వ వర్ధంతి జరుగుతుంది. ఆ సందర్భంగా అందరూ దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు, గోగినేని సూర్యం గారు, మామిడిపల్లి మాలకొండయ్య గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాలనీలు ఇవన్నీ. వీటన్నీ అభివృద్ధితో పాటు ఇంటింటికి పిలిచి ఈ కామ్రేడ్ ఏం చేస్తున్నాడు ఆఫీసుకు రమ్మని పేరును పిలవగలగా అనుభవం, కుటుంబాలతో ఆయన పెట్టుకున్న ఆలోచన అది మహనీయమైనది. అందుకనే ఆయన పేరుతో ప్రతి సంవత్సరం ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళకి ఒక అవార్డు ఇస్తున్నాం. ఫస్ట్ అవార్డు కామ్రేడ్ నల్లూరి వెంకటేశ్వరరావు గారు, 2వ అవార్డు కామ్రేడ్ శివారెడ్డి గారు, రైతు సంఘం నాయకులు. అట్టా సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. నాసర్పేట 8వ వార్డులో 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రాధిక. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను పరిశీలించిన కమిషనర్ శేషన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.